గత కొన్ని దశాబ్దాలుగా సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలో ఉన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2 మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం స్పందించి ప్రజలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్య అన్నారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడపలో విలీనం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో వెంకట నరసయ్య పాల్గొని మీడియాతో మాట్లాడారు. గత 16 రోజులుగా ఒంటిమిట్ట, సిద్ధవటం మండలంలో శాంతియుతంగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలకు ఈరోజు ఆఖరి దినం కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసేందుకు ఈ 2 జేఏసీ తరఫున ప్రజలు బాధ్యతలు రావడం జరిగింది. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. రాజంపేట నియోజకవర్గంలో ఉండే 6 మండలాల్లో వీరపల్లి, సుండపల్లి మండలాలు రాయచోటికి అతి దగ్గరగా ఉన్నాయి. కేవలం 10 నిమిషాలు పరిగెత్తే రాయచోటికి చేరుకునేంత దగ్గరగా ఉన్నాయి. కేవలం 5 కిలోమీటర్ల లోపలనే ఉన్నాయి. ఇకపోతే సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు, సిద్ధవటం 5 కిలోమీటర్లు ఉంటే ఒంటిమిట్టకు 15 కిలోమీటర్ల దూరంలో కడప జిల్లా కేంద్రానికి ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఈ 2 మండలాల్లో గడిచిన బ్రిటిష్ ప్రభుత్వ హయాం నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో కూడా మొన్నటి వరకు కడప జిల్లాలోనే ఉన్నాయి ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు. దయవించి ఈ 2 మండలాలను పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల బాగోగుల కోసం ఈ 2 మండలాలను, ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగాల్సిందిగా ఉమ్మడి జేఏసీ తరఫున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా విజ్ఞప్తిని ఆలకించి జీవోను సరిచేసి ఈ 2 మండలాల ప్రజలను యథాతథంగా కడపలో ఉంచాలని చెప్పి ఉమ్మడి జేఏసీ తరఫున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.